అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులకు శుభోదయం. ఈ రోజున 5 జూలై 2025. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఏమంటారు? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చాలా సంతోషం. ఈ రోజున మరొక సంతోషకరమైనటువంటి వీడియో తో మీ ముందుకు వస్తున్నాము. చాలా జరుగుతున్నాయి ఇక్కడ మన ఆఫీస్లో. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించడంలో అన్నీ తీయలేము. అన్నీ తీయాలంటే కూడాను వీడియో తీసేవాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు. ఈ విధంగా ఆఫీసు సెట్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అసలు మీరు చూడటానికి కూడా విసిగిపోతారు. అన్ని వీడియోలు తయారవుతాయి. ఎందుకంటే అంతమంది మాజీ సైనికులు నెల్లూరు నుంచి, చిత్తూరు నుంచి, ఇటువైపు విశాఖపట్నం నుంచి, ఇటువైపు చూస్తే గిద్దలూరు, రాచర్ల, అనేక ప్రాంతాల నుంచి మాజీ సైనికులు మన కార్యాలయానికి వస్తుంటే వాళ్ళందరికీ సేవలు అందించడంలో మాకే టైం చాలక రాత్రులు కూడా కూర్చొని ఈరోజు తెల్లవారుజాము 2 గంటలకు పడుకున్నాను. ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడాను మా టేబుల్ మీద అదే సరిపోతుంది. అంత డాక్యుమెంటేషన్ చేస్తున్నాం. ఏదైనా కూడాను మన మాజీ సైనికుల సంక్షేమంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆన్ గ్రౌండ్లో మీ అందరూ చూస్తున్న విధంగా మీ అందిస్తున్నటువంటి సేవలను బట్టి ఆన్ గ్రౌండ్లో ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఏమైతే చేస్తున్నామో అది మేము చేస్తున్నాం. ఏదైతే చేస్తున్నామో అదే మేము చెప్తున్నాం. ఇది వీడియోల ద్వారా మాజీ సైనికులందరూ కూడాను అర్థం చేసుకుంటారని, మాజీ సైనికుల సేవలే ప్రధాన ఉద్దేశంగా మేము మా ధ్యేయంగా భావించి దానిని స్వీకరించి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ దృష్టికి వారి సమస్యలు తీసుకొని వస్తారో, మరి కమిటీ సభ్యులైనటువంటి వారము మేము కౌన్సిల్ సభ్యులు, కమిటీలోనే 3తో కలిసినటువంటిది ఒక కౌన్సిల్ ఉంటుంది బైలా ప్రకారం. ఆ బైలా ప్రకారం 3 ఇంపార్టెంట్ వ్యక్తులు కౌన్సిల్ సభ్యులంగా మేము మాజీ సైనికుల సంక్షేమంలో మా తరపు మేము సేవలు అందిస్తూ కృషి చేస్తున్నాం. ఈ కౌన్సిల్ అభివృద్ధిలో మీ అందరి చేయూత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన మాజీ సైనికుల కోసమే మేము ఇక్కడ కూర్చొని మా సమయాన్ని వెచ్చించి మీ సేవలు అందించడంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మీ సమస్యల పరిష్కారంలో మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులందరూ కూడాను ముందుకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్తో అనుసంధానమై కృషి చేస్తుంది. ఒక పటిష్టమైనటువంటి ఒక ఛానల్, ఒక మార్గాన్ని మన రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సేవల గురించి ఆలోచిస్తే నంబర్ 1 ఒక జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారి ద్వారా వాళ్ళ అటెస్టేషన్, వారి సంతకాలతో పాటు రికార్డులో డాక్యుమెంట్లు పంపించవలసినటువంటి ఆ పరిస్థితి వస్తే తప్ప మిగిలిన ప్రతి సేవ ఈసీహెచ్ఎస్కి సంబంధించింది కావచ్చు, రికార్డులో డాక్యుమెంటేషన్కి సంబంధించింది కావచ్చు, పెన్షన్కి సంబంధించింది కావచ్చు, మరి ఏ ఇతర మీ సమస్యలు వాటిని పరిష్కరించడంలో మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ కృషి చేస్తుంది. మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. రండి, చేయి కలిపి ముందుకు నడుద్దాం. సేవలు అందించేటువంటి వారిని బలపరచటంలో, వారిని ప్రోత్సహించి ముందుకు నడపడంలో ఒక మాజీ సైనికునిగా, లేదంటే ఒక మాజీ సైనికుని కుటుంబస్తులుగా మీ బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నాను. మర్చిపోకండి. ఈ రోజున ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాజీ సైనికులు నరహరి ఈశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన అసోసియేషన్ సభ్యులు. ఎవరైనా సరే మన అసోసియేషన్కి వారి సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రధానంగా మన అసోసియేషన్లో ప్రతి నెల 2వ శనివారం నాడు మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వసభ్య
సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాము ప్రతి నెల 2వ శనివారం నాడు. ఆ సమావేశంలో మాజీ సైనికులు అంటే సభ్యులైనటువంటి వారు ఎడిదిరిగి వస్తారు. ఇతర సభ్యత్వం లేని వారు కూడాను వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం పొందుకుంటున్నారు. అది ప్రతిరోజు జరిగేటువంటి విషయమే. ఇందులో ముఖ్యంగా అయినటువంటి ఒక భాగంగా మరి నరహరి ఈశ్వరరావు గారు ఆయన కమ్యూటేషన్ గురించి గత సుమారుగా 6 నెలలు వచ్చాయి కదా సార్, సుమారుగా 6 నెలల నుంచి కరెస్పాండెన్స్ చేస్తూ ఉన్నాము. ఆ చేసినటువంటి కరెస్పాండెన్స్కి ఈ రోజున ఆయన సంతోషంగా స్వీట్ ప్యాకెట్ తోటి మన దగ్గరకు వచ్చారు. అది కూడా నార్మల్ స్వీట్స్ కాదు, ఘీ స్వీట్స్ తోటి ఆయన మన ముందుకు రావటం, దానికి మేము సంతోషంగా, అది స్వీట్ కదా అందులో ఘీతో తయారు చేసింది, ఇంకొకటి ఇస్తే బాగుండని అనిపించింది. ప్యాకెట్ ఖతం, 1 కిలో 2 కిలోలు తీసుకొచ్చారు, ఖతం. ఓకే అయితే మన నరహరి ఈశ్వరరావు గారు ఆయన నోటి మాటలతోనే ఈ సంతోషానికి కారణం ఏంటి, మరి మన అసోసియేషన్ ఏ విధంగా డాక్యుమెంటేషన్ చేయటంలో వాళ్ళ అధికారులతో మాట్లాడడం అనేటువంటిది ఆయనే తన నోటితో చెప్తారు. మనం అందరం విందాం. చెప్పండి సార్, 2 మాటలు చెప్పండి, అప్పుడే తెలిసేది. లేదంటే మేము చెప్తే లేదంటే మేమేదో చెప్తున్నాం అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి కొంతమందికి. వాళ్ళకి సెల్యూట్. కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు నేను తర్వాత చెప్తాము, అది ఒక వీడియో చేస్తాం. ఒక జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గారి దగ్గరికే వెళ్ళి వాళ్ళని మేము రానివ్వము అని బెదిరింపుగా, చూడండి ఒక మాజీ సైనికుని యొక్క స్టేటస్ ఎంత దౌర్భాగ్యమో, ఎంత నీచాతి నీచమో. మాజీ సైనికులు మేము లీడర్స్, వాళ్ళు లీడర్స్ అంట, అసోసియేషన్ నాయకులంట. అటువంటి వాళ్ళు జిల్లా సైనిక అధికారి గారి దగ్గరకు వెళ్ళి ఒక బెదిరింపుతనంగా వాళ్ళ జిల్లాలో వాళ్ళని చేసుకోమనండి, ఇక్కడికి వస్తే మేము ఊరుకోము, మేము ధర్నా చేస్తాము, మేము స్ట్రైకులు చేస్తాము, మేము ప్రొటెస్ట్ చేస్తాము అని బెదిరిస్తే ఆ జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారికి మేము సెల్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే మీ లిమిట్స్ మీరు దాటొద్దు. మీ సమస్యలు ఏదైనా ఉంటే, వెల్ఫేర్ విషయం మీ సమస్యలు ఏదైనా ఉంటే రండి. మీరు మీ అసోసియేషన్ వాళ్ళు వచ్చినా సరే 100% సేవలు అందిస్తాము. మాజీ సైనికుడు స్వతహాగా వాళ్ళు మా దగ్గరకు వచ్చినా సరే 100% మేము సేవలు అందించడానికే మేము ఉన్నది ఇక్కడ. మీరు మీ సమస్యలను మా దృష్టికి తీసుకొని రండి. మీ సేవలు పరిష్కారం కాకపోతే అప్పుడు మేము ఎవరితో పరిష్కరించేలా చేయాలో అది మేము చేస్తాం, అది మా బాధ్యత. అంతేకాని మీరు ఇటువంటి రౌడీయిజంగా లేదంటే గూండాయిజంగా మీరేదో బెదిరించి ఒక జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ని బెదిరించే స్థాయికి, ఒక ధమ్కి ఇచ్చేటువంటి స్థాయికి మీరు వచ్చారు అని ఆయన సింపుల్గా పొలైట్గా ఒకటే వార్నింగ్ ఇచ్చారు. మీ హద్దులలో మీరుండండి. థ్యాంక్ యూ సార్, సెల్యూట్. ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా కానీ జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారిని ఎవరినైనా సరే బెదిరించడం కానీ, వాళ్ళు వస్తే మేము రాము, మేము వస్తే ఇంకొక విధంగా ఉంటుంది అని ఎవడైనా సరే బెదిరిస్తే వాళ్ళకి మీరు ఇటువంటి సమాధానం ఇవ్వాలని, చేతనైతే మీరు కూడా వాళ్ళలాగా ముందుకొచ్చి సేవలు అందించండి. చేతనైతే ముందుకు రా, వచ్చి ఆయనలాగా సేవలు అందించు. అంతేగాని సేవలు అందించే వాళ్ళ మీద మీరు బురద చల్లటం, ఆయన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాడని అబద్ధాలు చెప్పడం, మనిషి దగ్గర 2000 రూపాయల డబ్బులు తీసుకుంటున్నాడని అబద్ధాలు చెప్పటం ఎంత దుర్మార్గపు లక్షణమో. మీలాంటి మాజీ సైనికుల వల్లనే మాజీ సైనికుల విలువ నాశనం అయిపోతుంది. మీలాంటి వాళ్ళు సపరేట్ అసోసియేషన్లు పెట్టి, సపరేట్ రిజిస్ట్రేషన్లు పెట్టి మీరేం చేస్తున్నారు మాజీ సైనికులకి? మేము నోరు తెరిచి అడిగాము అని అంటే అది వేరే విధంగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. మీరు సైలెంట్గా ఉండండి ప్రసాద్ గారు. మీరు అందిస్తున్న స్వచ్ఛందమైన సేవలు మాజీ సైనికులకు చాలా అవసరం. వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చేయండి అని పైనున్న అధికారులు మాతో అన్న మాటను బట్టి మేము సైలెంట్గా ఉంటున్నాం. మా పని మేము చేస్తూ వెళ్తున్నాం.
కాబట్టి మీ దుర్మార్గపు బెదిరింపులు ఈ మానుకోండి, ఇప్పటికైనా మీకే మంచిది. మాజీ సైనికులకు ఉన్న పరువును పాడు చేయొద్దు. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీరు మాజీ సైనికులకు సంక్షేమంలో మేలు చేసి చూపెట్టండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు సేవలు ఏమీ అందించకుండా పేపర్ వరకు పబ్లిసిటీ చేసుకోవటాలు, ఇది ఎంతవరకు మాజీ సైనికులకి వెల్ఫేర్ విషయం అనేటువంటిది మేము మిమ్మల్ని అడుగుతాం. అడిగే రోజున మరొకటి వస్తుంది. మాజీ సైనికుల విషయంలో మరి కడపలో జీఓసీ గారు, టాసా జీఓసీ గారు వచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ని అన్నమాట వినటానికి ఆయన ఇష్టపడట్లేదు. నేను ప్రెసిడెంట్ని అనంటే తీసి పక్కన పెట్టండి, మీరెవరో నాకు అనవసరం, మీ సమస్య ఏంటి చెప్పమని అడిగారు జీఓసీ గారు. ఎందుకు నేను ప్రెసిడెంట్ని అనంటే జీఓసీ గారు వినటానికి ఇష్టపడట్లేదు అంటే, ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్లే, ప్రతి ఒక్కరు నాయకులే, ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యా మీరు అని పైన అధికారులు విసిగిపోతున్నారు. పదవులు కావాలా? సిగ్గుచేటుగా ఉంది. మేము మీతో కలుస్తాం, రండి, సరే మీరేం చేస్తారో చేసి చూపించండి, మేము కూడా జాయిన్ అవుతాం మీతోటి, ఇవన్నీ క్లోజ్ చేసి వస్తాం మేము మీతోటి. మీరు రెడీనా? రెడీ అయితే మాకు కాల్ చేయండి. మీరు రండి సార్ మనమందరం కలుద్దామంటారా? మేము మానేస్తాం, మీతో జాయిన్ అవుతాం, మీరే చేసి చూపెట్టండి. లేదా మీరు మానేయండి, మాతో జాయిన్ అవ్వండి, మేము చేసి చూపెడతాం. ఐక్యత జై అంటారు, మాజీ సైనికులు ఐక్యత జై అంటారు, సపరేట్గా రిజిస్ట్రేషన్లు పెట్టుకుంటారు, స్టేట్ నాయకులు అని ప్రకటించుకుంటారు. మరి మేం చేస్తుంది ఏంటి? ఇలాంటి సేవలు మీరు అందించారా? చెప్పండి. చాలా బాధతో మాట్లాడాల్సి వస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ వస్తుంది, ఆ రోజున ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడటానికి అన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ అనేటువంటిది జాతీయ స్థాయికి వెళ్ళి అక్కడ ఎఫిలియేటెడ్ చేయబడినటువంటి ఒక ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. జాతీయ స్థాయి వరకు దీనికి ఒక ట్రాక్ ఏర్పాటు చేయబడింది. ఈ రోజు ఉదయమే మరి నేషనల్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఇంద్రమోహన్ సార్తో మాట్లాడటం జరిగింది. చాలా విషయాలు మేము చేస్తున్నటువంటి సేవలు గుర్తిస్తున్నటువంటి మాజీ సైనికులు ఈ రోజున ఇప్పుడు కూడా అప్లికేషన్లు పంపిస్తున్నారు. మీకు మేము తోడై ఉన్నాం. ఎవరైతే ఏపీఎస్ఎల్లో సభ్యత్వం తీసుకుంటున్నారో, మాకు ఏ అసోసియేషన్తో కూడా మాకు ఏ భేదాలు లేవు. అసోసియేషన్లు కూడా మేము ఆహ్వానిస్తున్నాం, అసోసియేషన్ నాయకుల్ని మేము పిలుస్తున్నాం. మీరు ఇప్పుడు సార్ మీరు మా దగ్గరికి రండి, మా మాజీ సైనికులకి ఈ స్పర్శ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు ఆహ్వానిస్తే ప్రతి అసోసియేషన్ వాళ్ళ దగ్గరకు రావటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాజీ సైనికుల సంక్షేమమే మా ప్రధాన ఉద్దేశం. ఎవరైతే పిలుస్తారో వాళ్ళ దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అసోసియేషన్ నాయకులయ్యుండి మాజీ సైనికుల సంక్షేమములో మీరు మా సహాయత కోరితే మేము మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అసోసియేషన్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యలు అందరివి అయిపోయినవి సార్ అనేంత వరకు మేము అక్కడే ఉంటాం. మీ అసోసియేషన్లో 500 ఉంటారా, 1000 మంది ఉంటారా, 2000 ఉంటారా, 10,000 ఉంటారా, రమ్మనండి. మేము మీ అసోసియేషన్లో ఉన్న ప్రతి మాజీ సైనికుడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, విడోస్ ఎవరైనా సరే ఉన్నారు, వాళ్ళ సమస్య ఏదైనా ఉందంటే మా పరిధిలో మేము చేయగలిగినటువంటి మా లెవెల్స్లో, మా లిమిట్స్లో మేము చేసి, మా పరిధి కనుక కాకపోతే జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారికి దానిని వివరిస్తూ వారి సహాయం తీసుకొని వారి ద్వారా డాక్యుమెంట్స్ రికార్డు పంపించడం. ఒకవేళ డైరెక్ట్గా రికార్డు వాళ్ళతో మాట్లాడితే పని అయిపోయేటువంటి పరిస్థితులు కనుక వస్తే వాళ్ళ ముందే మేమే రికార్డు ఆఫీసర్ గారితో రిక్వెస్ట్ చేసుకొని ఆ మాజీ సైనికుడి సమస్యను వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్ కావాలో స్కానింగ్ చేసి వాళ్ళకి పంపిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నాము, పరిష్కరిస్తాము కూడాను రాబోయే రోజుల్లో. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళ మాజీ సైనికులారా, ఈ వీడియో మీకోసమే, మేము శ్రమిస్తున్నది మీకోసమే.
మనం ఇప్పటివరకు అందించినటువంటి సేవలు మీకు అందరికీ తెలిసినవే. మనం చేస్తున్న వీడియోలు లైవ్, ఇది ఆన్ గ్రౌండ్ వాస్తవము. మేము చేస్తున్నటువంటి మా ప్రయాసలో, మా కృషిలో మాజీ సైనికులకు ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నామో మీరు వీడియోల ద్వారా చూస్తున్నారు. అందులో భాగమే ఇది కూడా ఒక వీడియో. అయితే సార్ చెప్పినటువంటి విధంగా ఆయన మాట్లాడటం రాదు, ఏం చెప్పాలి అనేటువంటిది, ఎలా చెప్పాలి అనేటువంటిది చాలా మందికి మాజీ సైనికులకు చెప్పడం కుదరదు. అందువల్లనే పని చేసినటువంటి వాళ్ళకి దాన్ని వివరించి చెప్పగలిగినటువంటి ఆ నాలెడ్జ్ కానీ ఆ ప్రొసీజర్ కానీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ విషయమును వివరించి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళే చెప్పగలరు. వారికైతే పూర్తి వివరాలు చెప్పలేరు. కాబట్టి నేను అంతులండి మీరే మాట్లాడి అంటున్నారు ఆయన. ఏం సార్, అవునా? చాలా అంటారా? మీరే మాట్లాడరా? సరే, విషయం ఏంటంటే, సరే మరి సార్ విషయము మరొకసారి మీకు క్లుప్తంగా వివరిస్తాను. అదేంటంటే, మన ఎక్స్ సర్వీస్ మెన్ నరహరి ఈశ్వరరావు గారు, ఈయన 1 జూన్ 1948లో పుట్టారు. చాలా సీనియర్ సిటిజన్. 1976లో జాయిన్ అయ్యారు, 2007లో రిటైర్ అయ్యారు. ఈయన క్లుప్తంగా వివరాలు అన్నమాట. అయితే సార్కి కమ్యూటేషన్లో ఎంతైతే ప్రతి పే కమిషన్లో కమ్యూటేషన్ వాల్యూ పెరుగుతుంటుంది, కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటాయి. అయితే తర్వాత వచ్చినటువంటి పే కమిషన్లో కమ్యూటేషన్ వాల్యూ పెరిగినటువంటి కమ్యూటేషన్ వాల్యూ ప్రకారం ఆయనకు వచ్చిన పీపీఓలో ఏరియర్స్ అయితే మెన్షన్ అయినాయి, కానీ ఆయన అకౌంట్ క్రెడిట్ కాల. చూడండి, ఇది ఇలాంటి ఇష్యూస్ దాన్ని ఐడెంటిఫై చేయటము, దాన్ని ఆడిటింగ్ రూపంలో అసలు క్రెడిట్ అయిందా లేదా అని కనుక్కోవటం, పీపీఓలో పీపీఓలో ఏరియర్స్ వచ్చినాయి, అప్పటి నుంచి ఇది క్రెడిట్ అయిందా లేదా అనేటువంటి విషయాలు లోతుగా వెళ్ళి పరిశీలించడం, దాని గురించి ఏ విధమైన డాక్యుమెంట్ చేయాలి అనేటువంటిది నేను చెప్పే మాటల్లోనే మేము చేసిన పని మీకు అర్థమై ఉంటుంది. ఆ విధంగా ఈ మన నరహరి ఈశ్వరరావు గారి ఆ సమస్యను మరి పరిశీలించడంలో చాలా టైం పట్టింది. కానీ ఈ పని పూర్తి కావాలి, చాలా టైం పట్టింది. అయినా సరే సమయాన్ని తీసుకొని రికార్డు వాళ్ళకి డాక్యుమెంటేషన్ కరెస్పాండెన్స్ చేస్తూ చివరిగా ఆయనకి కమ్యూటేషన్లో సాధించడం అనేటువంటిది జరిగింది. ఆ సంతోషంతో, సార్ మీరు మా కోసం చేసినటువంటి కృషి ఫలించింది, నాకు కమ్యూటేషన్ వచ్చింది అని మన నరహరి ఈశ్వరరావు సార్ చెప్పడం వలన మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా కష్టం ఫలించింది. సార్ మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారండి? మీ దగ్గర ఎంత తీసుకున్నాం? లేదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ప్రాపగండా చేసేటువంటి దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళని మేము ఏమని పిలుస్తామంటే మన గౌరవం ఏం పిలుస్తారండి వాళ్ళని? మీలాంటి అంత మంచివారు లేరు. మీలాంటి మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు, ఎక్కడ దొరకరు. అంత మంచివాళ్ళు అనమాట. వాళ్ళు మేము చేస్తున్నటువంటి పనులను చూసి ఈర్ష్యతో, కక్షతో, దుర్మార్గపు హృదయంతో మహానుభావులు, మీ అంత మహానుభావులు ఇంకొకరు ఉండరు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండా మాకు వస్తుంది, మా నోటీస్కి వస్తుంది. బిజినెస్ విస్తరించుకుంటున్నారు, తర్వాత మనిషి దగ్గర 2000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇంతని బేరం ఆడుతున్నారు. మనిషికి ఇంతని బేరం ఆడి వాళ్ళు మనుషుల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి దుర్మార్గపు ప్రచారాలతో మీరు ఎంత చేస్తున్నారు? మీ బుద్ధి దురాలోచన, దుర్మార్గపు ఆలోచన, మీ బుద్ధి బయటపడుతుంది త్వరలోనే. ఇప్పటికే తెలుసుకున్నారు. చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏంటి సార్ ఏం నడుస్తుందంటే, మీరే కదండి ఎలక్షన్లు పెట్టుకున్నారు, ఎన్నుకున్నారు, పబ్లిసిటీలు చేసుకున్నారు, మీరే కదా, అంటే ఎట్లా జరుగుతుందని అనుకోలేదండి అని ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి. దుర్మార్గపు ఆలోచనలు, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం మానండి. మీకు చేతనైనంత పని మీరు చెయ్యండి. మాజీ సైనికులకు సేవలు అందించండి.
ఈ రోజున మా వంతు మాజీ సైనికులకు మేము అందించినటువంటి కృషిలో భాగంగా నరహరి ఈశ్వరరావు గారికి కమ్యూనికేషన్ తెప్పించడంలో మా వంతు మేము కృషి చేశాము. ఆయన ఆనందంతో సంతోషంతో సార్ మీరు చేసిన కష్టం ఫలించిందని స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారు. ఆయన అన్నారు మేమేమో డబ్బులు ఇచ్చామండి అని. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయడం మానండి, పని చేసేటువంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఈ తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు మేము చేసినటువంటి సేవలకి సార్ మీరు చక్కగా సేవలు అందిస్తున్నారు అన్న మాట వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి ఇలాంటి వాళ్ళ వల్ల. రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులు కూడా మీరు చేస్తున్న సేవలు సూపర్ సార్ అని వాళ్ళు అభినందిస్తున్నారు. మన రాష్ట్రంలోనే కొంతమంది మాజీ సైనికులు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ అందిస్తున్నటువంటి సేవలను చూచి సార్ మీరు బాగా సేవలు చేస్తున్నారు అన్న మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి రావట్లేదనంటే వాళ్ళ ఇంటర్నల్ హార్ట్ ఎలాంటిదో ఇప్పుడు అర్థం చేసుకోండి మీరందరూ. కాబట్టి మేము వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, ఒక జిల్లా సైనిక అధికారి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడారంటే వాళ్ళ మైండ్ రౌడీజం అనుకున్నారా, గుండాయిజం అనుకున్నారా, ఏమనుకుంటున్నారు? సరైనటువంటి సమాధానం ఇచ్చారు. మరొక్కసారి ఆ జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారికి మా ధన్యవాదాలు, సెల్యూట్ చేస్తున్నాం సార్. ఎవడైనా సరే అలాంటిది కనుక వస్తే మీ హద్దుల్లో మీరుండండి అనేటువంటి వార్నింగ్ ప్రతి జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గారు అలాంటి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని బుద్ధి చెప్తూ వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే రాష్ట్రంలో గ్రూపులు ఏర్పడటం, ఈ విధంగా బురద చల్లటం ఇది ఆగదండి. మీరు అటువంటి కట్టడ చేస్తే ఎటువంటి అసోసియేషన్ రెన్యువల్స్ లేవు. వాళ్ళు చేసే దుర్మార్గపు ఆ పదవుల కోసం తహతహలాడటం, వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలకి అరికట్ట వేయాలి అని అంటే ఎవరు వేస్తారు, ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఏ విధంగా వేస్తారు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను రాబోయేటువంటి రోజుల్లో మరొక అంశం మీద చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకు వస్తున్నాము. ఇటువంటి ఎద్దేవా చేసేటువంటి మనుషులను అరికట్టడానికి, ఎదుటివారి మీద బురద తల్లేటువంటి మనుషుల్ని అరికట్టడానికి, తప్పుడు ప్రచారంగా చేస్తూ వార్తాపత్రికలను అడ్డం పెట్టుకొని మాజీ సైనికులకు సంబంధం లేనటువంటి విషయాలను డబ్బులుగా ఉన్నాయి కదా అని డబ్బులు వెదజల్లుతూ వాళ్ళకి వార్తాపత్రికలు వేయించుకొని అదే మాజీ సైనికుల సంక్షేమంలాగా ప్రకటించుకోవడానికి కొంతమంది చేస్తున్నటువంటి అరాచకాలు ఆల్రెడీ అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మౌనంగా ఉన్నారని మీరు అనుకోవద్దు. ఆ వచ్చే రోజు వస్తుంది, మాట్లాడవలసిన సమయం ఆ సమయం వస్తుంది. ఆ రోజున అర్థమవుతుంది అందరికీ. కాబట్టి మాజీ సైనికులైనటువంటి వాళ్ళు ఎవరు నిజంగా ఆన్ గ్రౌండ్లో సేవలు అందిస్తున్నారు వాళ్ళని మీరు సపోర్ట్ చేయకపోతే మాజీ సైనికుల సంక్షేమం జరగదు. ఈ రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మీకు చివరికి మిగిలేది కూడా ఏముండదు. కాబట్టి విషయాన్ని గమనించండి. అయితే తోటి మాజీ సైనికుడిగా ముందుకొచ్చి మన మాజీ సైనికులకి కొంత కన్సెషన్ ఇచ్చి నేను చేస్తానండి అని ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ఆ వివరాలు మీకు కూడా తెలియచేద్దామనేటువంటి ఆలోచనలో ఆయన వచ్చి మన మీద మాట్లాడిన మీదట ఆయన కూడాను మీరేం చెప్పాలో చెప్పమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆయన సరే తర్వాత మాట్లాడతానన్నారు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి నరహరి ఈశ్వరరావు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. సో కాబట్టి మాజీ సైనికుల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ని మీరు సహకరిస్తూ, మీరు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.
దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్ముడు